హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ కోఫ్తా కర్రీ. క్యాబేజీతో చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకుంటాం కదా, అలాగే కోఫ్తా కర్రీ కూడా చాలా విధాలుగా చేస్తారు. మరి నేను ఏ పద్ధతిలో చేస్తానో వీడియో అయితే చూసేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకే అండి, ఈ కోఫ్తా చేసుకోవడం కోసం అయితే నేను క్యాబేజ్ అయితే తీసుకున్నాను. క్యాబేజ్ ఇట్లా తురిమి పెట్టుకున్న దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దీంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకొని దీంట్లోకి మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇట్లా కొంచెం హార్డ్గా ఉన్నాయి అయితే చిన్నగా చేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి ఉంటుంది కదా, ఇదైతే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకొని అంతలా ఫైన్గా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి, కొత్తలాగా. చూస్తారు కదండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలను అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ నీట్గా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసినాయి కదా. 2 వైపులకి తిప్పి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అవి తీసేసుకున్నాక మిగతా కోఫ్తాలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆల్రెడీ మనం కోఫ్తాలు ఫ్రై చేసుకున్న ఆయిల్ హీట్గా ఉంది కదా, ఆ ఆయిల్ కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులో ఒక పెద్ద ఆనియన్ని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపలైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని వేయించిన పల్లీలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని తర్వాత పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటా పేస్టు, ఈ టమాటా పేస్ట్ కాస్త కుక్ అవనివ్వాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఆ గ్రేవీకి కలుపుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఇంక ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి పెరుగు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా కొంచెం కుక్ అవనివ్వాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు అయితే సిమ్లో పెట్టేసి స్టవ్ కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత దీంట్లోనే కారం వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. మన స్పైస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ నేనైతే 1 స్పూన్ వేసాను, సరిపోతుందని. ఇప్పుడు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ అవసరం అవుతుందో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు కాస్త ఈ గ్రేవీ అంతా ఒకసారి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలు ఉన్నాయి కదా, ఆ కోఫ్తాలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అంతే, ఇంకా మనకి కోఫ్తా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా ఉడికి, ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది, కొత్త కర్రీ. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా, ఇంతే సింపుల్గా మనకి క్యాబేజీ కొత్త కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్యాబేజీ ఉట్టిగా ఇష్టపడని వారు ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుందండి. సో మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.